చిరంజీవి ఈ మధ్య వరుసగా కొద్దిగా అదుపు తప్పుతున్నట్టు నోరు అదేంటంటే అదేదో అంటారు చూసారా, నోరు కట్టు తప్పుతున్నట్టు రకరకాల కామెంట్లు ఎందుకు చేస్తున్నాడు. ఆయనకి 60 చిల్లర 70లోకి వస్తాడు త్వరలో, ఒక 3-4 ఏళ్లలో, లేకపోతే 5-6 ఏళ్లలో. సరే, ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు. ఇదే మీకు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ ఈ విధంగా ఏమి ఎక్కడ కామెంట్లు చేయరు. వాళ్ళు ఇప్పటికీ స్టిల్ ప్రొఫెషనల్ చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడ ఇలాంటి ఇప్పుడు మొన్న 3-4 కామెంట్లు చేసాడు. ఒకటి ఏంటంటే వారసుల విషయంలో, రెండోది ఏంటంటే బ్రహ్మానందాన్ని ఎరుపు అని, ఇంకా రకరకాలుగా ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత ప్రజారాజ్యం నుంచి జనసేన అన్నాడు. ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను జీవితాంతం ఇక్కడే సినిమాల్లోనే ఉంటాను అని. కానీ ఈ మధ్యకాలంలో ఆయన చేసిన కొత్త కామెంట్ ఏంటంటే తన తాతకి 3 పెళ్ళాలు, అమ్మ తండ్రికి అనేది ఒక కామెంట్. అది కూడా బాగా హాట్ టాపిక్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆ పారంపర్య లక్షణమే 3 పెళ్ళాల మొగుడిగా పవన్ కళ్యాణ్ తయారయ్యాడు. తర్వాత శ్రీజ కూడా దాదాపు అలాంటి కండిషనే, చిరంజీవి కూతురు. ఇది వంశపారంపర్యంగా ఉంది అని వైసీపీ వాళ్ళు అనుకున్నారు. వైసీపీ వాళ్ళు ఎందుకు అనుకున్నారా అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి పదే పెళ్ళాలు మారుస్తాడు అని అంటే, దానికి జగన్మోహన్ రెడ్డి యొక్క తాత అక్కడ ఆయనకి మళ్ళీ గంగమ్మ మంగమ్మ అని 2 భార్యలు, వాళ్ళ ద్వారా భాస్కర్ రెడ్డి వాళ్ళు, రాజశేఖర్ రెడ్డి వాళ్ళు, వీళ్ళిద్దరు ఒక పరంపర. వాళ్ళల్లోని సుగుణమ్మని తన సోదరి యొక్క బిడ్డనే మళ్ళీ తన కొడుకు ఇచ్చుకున్నాడు రాజశేఖర్ రెడ్డి, అంటే సంబంధం కలుపుకున్నాడు. అది ఒక పరంపరని మళ్ళీ సూచిస్తూ జనం అంతా టీడీపీ వాళ్ళు, మరి మీ ఇళ్లలో లేదా పెళ్ళాల మార్పు వ్యవహారము మీకు కూడా పరంపరగా ఉంది కదా అని అదొకటి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు చిరంజీవి మీద ఈ విధమైన కామెంట్లు, దీన్ని అంటే ఓ పెద్ద చర్చకి తెరలేపేలాగా ఇప్పుడు అవసరమా? ఇప్పుడు తాతయ్య సంబంధించి బయటికి ఈ విధమైన ఏవి వేసి ఆయన ఫోటో వేసి మీ తాత ఎవరు, మీ తాతకి ఎంతమంది పెళ్ళాలు, ఆయనలాగా నేను కాలేదు అని చెప్పుకోవడం ఎందుకు? ఇప్పుడు ఎవరైనా మాంసమే తినని పెళ్ళి ఉంటుందా, పురుషుల్లో రాముడు ఉంటాడా అని చెప్పి ఇప్పుడు ఆయన ఎవరో రాశాడు అనుకుంటా, వాలి అనుకుంటా అని అన్నట్టు, ఇంత సినిమా ఫీల్డ్లో ఉండి ఎవరైనా చిరంజీవికి అన్యస్త్రీ పరస్త్రీ వ్యామోహం లేకపోతే ఆ సాంగత్యం లేదంటే నమ్ముతారా? నమ్మరు. అదంతా చెప్పుకోవడానికి ఆ లక్షణాలు మాత్రం నాకు రాలేదు అని అనడం, ఇవన్నీ ఏంది? అయ్యి అసలు అవుద్దా? సాధ్యమవుద్దా? ఎవరైనా నమ్ముతారా? ఒక సమయంలో చిరంజీవి గెస్ట్ హౌస్లో ఉంటే సురేఖ ఆ గెస్ట్ హౌస్ల చుట్టూ తిరిగితే సురేఖని కంట్రోల్ చేసింది అరవింద్ అని చెప్పి ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటారు. ఇది చాలా అథెంటిక్ సమాచారం. ఇలాంటివన్నీ మీకు ఎందుకు అనవసరంగా వాళ్ళని వీళ్ళని కెలికించుకొని అది పనిగా వాటిని ఆ పురాణాలు బయట పడేసుకోవడం. నాగబాబు కూడా ఎక్కడో ఒక అపార్ట్మెంట్లో ఎవరితోనూ సంబంధం ఉంది, ఆమె ఇక్కడే ఉంటుందని చెప్పి అంటారు. అక్కడ పోతే ఈ అపార్ట్మెంట్ ఏదో తెలుసా అని అంటారు. ఇంకా పవన్ కళ్యాణ్ ఓపెను, ఇంకా శ్రీజ ఓపెను. అంటే ఇవన్నీ ఎందుకు తెలుసుకోవడం, బయటపడేసుకోవడం, అదేదో కడుపు చించుకుంటే మోకాళ్ళ మీద పడట్లేదా అనేది చాలామంది అనే కామెంట్. ఇకపోతే వారసత్వానికి సంబంధించి ఇప్పుడు ఎట్టయిపోయిందంటే మెగా కాంపౌండ్ అని పేరు. ఆ మెగా కాంపౌండ్లో ఉన్న అతిరథ మహారథులు ఎవరయ్యా అని చూస్తే రామ్ చరణ్, అల్లు అర్జును. ఆ తర్వాత కేటగిరీలో సరే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు వీళ్ళ తరము ముగిసిపోతుంది దాదాపు. పవన్ కళ్యాణ్ అయితే ఇక లాస్ట్కి ఓజీ లాంటి సినిమాలు 1-2 సినిమాలు చూసుకొని ముగిస్తాడు. వీరమల్లు, హరిహర వీరమల్లు అవి ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆయన సీరియస్ పాలిటిక్స్లోకి వెళ్ళి సీఎం కావాలి అని ఈయన కాపు ఓటు బ్యాంక్ అంతా కలిసి కూడబలుక్కుంటే ఆయన సినిమా అది చరమాంకంలో పడింది. అయిపోయిన తర్వాత ఇంకెవరున్నారు? రామ్ చరణ్ తర్వాత ఎవరు? చిరంజీవి. లెగసీ అనేది మెగసీనా అదొకటి ఇదవ్వాలి కదా, లేదు. ఆ క్లీంకార పుట్టింది, ఆ అమ్మాయి ఆడపిల్ల, ఇంటి నిండా హాస్టల్ లేడీస్ హాస్టల్ లాగా ఉందని చెప్పి చిరంజీవి బాపోతున్నాడు. అంటే ఆడపిల్లలు హీరోయిజాన్ని హ్యాండిల్ చేయడం కుదరదు, ఆల్రెడీ నిహారిక రూపంలో మెమ్మెమ్మె బెబ్బెబ్బె అయిపోయింది. దీనివల్ల ఒక కొడుకు కావాలి రామ్ చరణ్కి అనేది ఆయన తీసుకొచ్చిన కామెంటు. దాని మీద మళ్ళీ ఓ పెద్ద డిబేటు అవసరమా అని అనిపిస్తుంది. సరే, ఇంకా ప్రజారాజ్యమే జనసేనగా మారింది. నేను సినిమాల్లోకి
పూర్తి సమయాన్ని వెచ్చిస్తాను, రాజకీయాలకి లేవు, నా కోరికలన్నీ తీరని కోరికలన్నీ పవన్ కళ్యాణ్ తీర్చేస్తున్నాడు అన్నాడు. అది ఓకే, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఎర్రిపు వ్యవహారం ఒకటి. ఈ మధ్య వరుసగా సినిమాలు, చిరంజీవి సినిమాలు ఆడకపోవడంతో మామూలుగా ఈ పెద్ద పెద్ద లెజెండ్స్కి బయట టాక్టివ్గా ఉండరు. ఎందుకంటే వాళ్ళదంతా చూపంతా, ఆ ఫోకస్ అంతా వర్క్ మీద ఉంటుంది. అది చేసి చూపించాకే మాట్లాడతారు. ఎంత ఫామ్లు ఏమైనా కానీ సచిన్ టెండూల్కర్ నోటు మాట బయటికి రాదు, రోహిత్ శర్మ బయటికి రాదు, అలా ఉంటాడు. ఆ కండిషన్లో ఉండాల్సిన చిరంజీవి ఒక చనిపోయే వరకు నేను మెయిన్ రోలు, లీడ్ రోల్ చేయాలనుకున్న అభిప్రాయంతో ఉన్న చిరంజీవి ఇట్లా బయటకు వచ్చి ఓవర్ ఎక్స్పోజ్డ్గా ఎందుకు మాట్లాడడం? ఇప్పుడు తాతలు తండ్రులు తీసుకొచ్చి రోడ్డు మీద పడిస్తే ఏమైపోద్ది, చిలవలు పొలవలుగా మాట్లాడుకుంటారు, పార్టీల మధ్య గొడవలు వస్తాయి. ఇవన్నీ మళ్ళీ ఆ తర్వాత రాజకీయాల ప్రస్తావన చేయడం, ఆ రాజకీయాలకి నాకు సంబంధం లేదండం, మళ్ళీ మోడీ మాట్లాడుతుంటే వినడం, మోడీ వెనక ఈయన వెనక ఆయన తిరగడం, ఇవన్నీ ఈ డ్రాపింగ్స్ అనేది చిరంజీవి నుంచి ఓపెన్గా ఉంటే ఉండొచ్చు, ఏం కాదనలేదు. ఇప్పుడు చిరంజీవి మోడీతో తిరగొద్దని ఎవడు అనలేదు, ఎవరితో అయినా తిరగవచ్చు, మగ ఆడ మగ కూడా తిరగవచ్చు అని రాజ్యాంగమే చెప్తున్నప్పుడు అసలు అంత ఇది అవసరం లేదు. దానికి ఒక నిమిషం కట్టు బయటికి తెప్పినట్టు, ఒక నిమిషం లోపలికి నేను ఉన్నానని చెప్పినట్టు, ఒక నిమిషం మా తాతలకి 3 పెళ్ళాలు, నేను మాత్రం దాని జోలికి పోలేదు అని ఎందుకు ఆ చర్చకి తెరలేపడం? దీనివల్ల ఈ చర్చ మళ్ళీ మొదలవుతుంది అనే ఒక అభిప్రాయం చిరంజీవికి ఎందుకు ఉండట్లేదు అని చెప్పి ఆయన అభిమానం నుంచి కూడా వినిపిస్తున్న మాట నేను మీకు చెప్తాను. దట్స్ ఇట్.